అది ఏమంటదంట భగవంతుడికి ప్రాణం ఇచ్చేటప్పుడు, భగవంతా నేను అసక్తుడను, నేను వీళ్ళకి ఏం అనలేదు, నా గొంతు పోస్తున్నారు, నువ్వు వీళ్ళని గొంతులు పోయాలి, ఇదే నేను నీకు నేర్చుకునేది భగవంతుని ప్రాణం. అందుకని ఇప్పుడు ఏమైంది 7 రోజుల పప్పులు పోయేది ఏంటంటే ఆ యొక్క పాపం. ఏదో మేకలు పోసినాము, తిన్నాము, తాగినామని అంతా మీరు మజా అనుకుంటున్నారు, అది ఎంత పాపమో నిన్ను నీవే పాపంలోకి నెట్టేసుకుంటున్నావు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకనే అమ్మగారు ఆ మార్గం వస్తున్నాయని ఎందుకు చెప్తున్నారు? యా గురువైనా చెప్తున్నాడా? గురువులు మస్తు మంది ఉన్నారు మన కర్ణాటకలో, ఒక్క గురువు అన్నా కూడా మాంసం తినద్దు తాగొద్దని చెప్తున్నారు అంటున్నా నేను. అమ్మగారు ఒక్కరే చెప్తున్నారు. ఎందుకు? భగవంతుడు ఆయనకు ఆ శక్తిని ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకనే వీరధర్మతులై అని కూర్చున్నారని ధర్మం వచ్చే కాదు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? మధుమాంసాలు స్వీకరించడం చాలా తప్పు, చాలా పాపము. మనలో భగవంతుడు ఉన్నాడు, తనలో దేవుడు దండిగై ఉండగా తెలియదు మానవ పశువులకు అంటారమ్మ. తనలోనే ఉన్నాడు శివుడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న శివుని మనం కల్మషం చేసుకుంటున్నాం. మధుమాంసాలు వేసేస్తున్నాం, అసత్యాన్ని వేసేస్తున్నాం, అధర్మాన్ని వేసేస్తున్నాం, కామక్రోధాలు వేసేస్తున్నాం, ఈర్ష్య దేశాలు వేసేస్తున్నాం. అన్నీ వేసేసి ఆ పరమ పవిత్రమైన ఆ పరమశివుని ఏం చేస్తున్నాము? ఆ మబ్బులో కప్పిస్తున్నాం. ఆత్మను ఏం చేస్తున్నాము? ఆ మబ్బులో కప్పిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ యొక్క మబ్బును తొలగించుకోవాలంటే మార్గం ఏంటంటే గురునామస్మరణ. ఆ గురునామస్మరణ మనం గట్టిగా పోతుంది. ఎక్కడ పోతే కూడా కేవలం అమ్మ అనుకుంటాను తిరగండి. మీరు ఒక నెల రోజులు మీకు ఏ విధంగా ఉందో నాకు గుట్టకొచ్చిన పని చెప్పండి. కేవలం అమ్మ అనుకుంటా తిరగండి. తిరిగి ఒక నెల రోజుల తర్వాత రాండి గుట్టకి. అప్పుడు మీరు ఏం చెప్తారు? అక్కడ ఉన్నది అమ్మ యొక్క నామస్మరణ, భగవన్ నామస్మరణ ఎవరు ఔషధం. మనం అంతా కూర్చొని అమ్మాయి ఏమంటారు? నవ్వుతారు. దుడ్లు ఇచ్చి హాస్పిటల్ పూజించుకుంటారు. నాయన దీన్ని ఎంతకాలం పాపం ఇంకేం కావాలి మానవుడికి అంటారు. చూడండి ఎంత సింపుల్గా అమ్మ చెప్తారో. దుడ్లు ఇచ్చి చూపించుకోవటం లేదు, హాస్పిటల్ పోయి, అది పాపం, మహాపాపం. ఆ విధంగా ఉన్నది. అందుకని భగవన్ నామస్మరణని మనం ఎప్పుడు కూడా ప్రతి నిత్యం మీరు ఆంజనేయ స్వామి పెట్టుకున్నారు, సంతోషమే, ఆనందంగా పెట్టుకున్నారు. మరి ఆంజనేయ స్వామి ఎప్పుడు రామ రామ అనే శబ్దం తప్ప ఏదేదేమన్నా అన్నారు? మరి ఆయన రామ అనే శబ్దాన్ని స్మరించబట్టే ఆయన అనంతమైన శక్తిని పొందారు. రేపు వస్తున్నాడు ధర్మ సృష్టి చేసేదానికి. ఇప్పుడు హంపిలో తపస్సులో ఉన్నాడు ఆంజనేయుడు. బ్రహ్మాండముతే వస్తారు. ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో పాపాత్మనంతా కూలిపోతారు కుక్కలుగా. ఏదైనా సకలమైన దేవతలు అమ్మగారు వచ్చే సమయానికి, అమ్మగారు బయటకు వచ్చే సమయం సకలమైన దేవతలు కొత్తగా చేరుకుంటారు. బసవన్నను పెట్టుకున్నారు. అసలు బసవన్న మానవ దేహం ఎత్తుకొని ఈ లోకంలోనే జన్మించున్నాడు లోకాన్ని. మరి అది ఇప్పుడు మనం గుర్తిస్తామా? ఏం గుర్తించి రారా పోరా అంటాం. ఇప్పుడు ఆడేమో ఫోటో పెట్టి పూజ చేస్తుంది. బసవ జయంతి అని రోజు కర్ణాటక అంతా పూజ చేస్తుంటారు. అని వాళ్ళే మానవ దేహం ధరించి వచ్చిన్నారు ఇప్పుడు. కానీ మనం తెలుసుకోలేదు. అజ్ఞానం. తెలుసుకోకపోతే కూడా వాళ్ళు చింత చేయరు. కానీ మనం ఆ దైవ మార్గంలో నడిస్తే వాళ్ళు సంతోషిస్తారు. రారా పోరా అంటే కూడా బాధపడరు వాళ్ళు. ఎంత అజ్ఞానం ఉందో నవ్వుతారు. కానీ మనం ఓం నమ శివాయ జపం చేస్తుంటే చూసి సంతోషిస్తారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఈ రోజు నుంచి మన ఏర్లాపంలో ప్రతి ఇంట్లో నుంచి ఓం నమ శివాయ శబ్దమే రావాలి. ఏమంటారు? ఓం నమ శివాయ. ఈ జంతువులంతా నిషేధించేది మానాలి. అందరూ కూడా దేవతలని అమ్మగారి యొక్క పాదాలను స్మరించుకుంటూ మీరు మీ పిల్లలంతా కూడా ధరింప చేసుకోవాలని, సార్థకం చేసుకోవాలని మరొకసారి నేను మనవి చేస్తూ ఇంతటితో వివరిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహితయోగీశ్వర వీరధర్మజమాతా కీ జై.